ఒక్కో క్యాన్సర్ ఒక్కో రకంగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనకు సర్వైకల్ క్యాన్సర్ తీసుకోండి. ఈ సర్వైకల్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్లో ఆర్ సెకండ్ స్టేజ్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మాత్రమే మనము సర్జరీకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత ఆర్ ఫస్ట్ స్టేజ్లో కూడా సైజ్ ఎక్కువగా ఉంటే గనక అలాంటి కేసెస్లో డైరెక్ట్ రేడియోథెరపీకి వెళ్ళిపోతాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అన్నెసరీగా రేడియేషన్ అంటే ఇలాంటి పేషెంట్స్కి ఫస్టే సర్జరీ చేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వాటికి అంటే ఆ ట్యూమర్ చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్నగా గడ్డలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. దానికోసం అనేసి మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ రేడియోథెరపీ ఇచ్చేస్తూ ఉంటాం. వీటిల్లో అండ్ ఇప్పుడు మనం వచ్చిన అంటే ఈ బ్రాకీథెరపీలో వచ్చిన అడ్వాన్సెస్ కానీ ఎంఆర్ బ్రాకీథెరపీ అనేసి చేస్తాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో ఎక్స్టర్నల్ రేడియేషన్ బయట నుంచి ఇచ్చే రేడియేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ చేసుకొని చూస్తాం. అందులో ఎక్కడైతే ట్యూమర్ కనిపిస్తుందో ఆ ట్యూమర్ని మాత్రమే డైరెక్ట్ చేస్తూ అక్కడ మనము చిన్నగా నీడిల్స్ వేసుకుంటూ ఆ ట్యూమర్ని మాత్రమే కవర్ చేసేటట్టుగా ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఇది కూడా ఎంఆర్ఐ గైడెన్స్లో జరుగుతుంది. సో అందరి పేషెంట్స్కి రేడియేషన్ అయిపోయిన తర్వాత సర్జరీ చాలా తక్కువ అవసరం పడుతుంది. ఏ పేషెంట్స్ అయితే రేడియేషన్ తర్వాత కూడాను ఇంకా రెసిడ్యూల్ డిసీజ్ ఉండి లేకపోతే మళ్ళీ పుడితేనే అప్పుడే సర్జరీకి అడ్వైస్ చేస్తాం. కానీ 90% ఆఫ్ ద టైమ్స్ అసలు రేడియేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసే అవసరం ఉండదు.